శాంతి 31/1/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, పుణ్యాత్ములుగా అవ్వాలి అంటే మేము ఏ పాపము చేయడం లేదు కదా. సత్యత ఖాతా జమ అయిందా అని మీ లెక్కాచారాన్ని మీరు చూసుకోండి. ప్రశ్న: అన్నిటికంటే పెద్ద పాపమేది? జవాబు: ఎవరిపైనైనా చెడు వికారి దృష్టి ఉంచడం. ఇది అన్నిటికంటే పెద్ద పాపం. మీరు పుణ్యాత్ములుగా అయ్యే పిల్లలు ఎవరిపైన చెడు వికారి దృష్టి ఉంచరాదు. నేను ఎంతవరకు యోగంలో ఉంటున్నాను, ఏ పాపము చేయడం లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఉన్నత పదవి పొందాలి అంటే కొద్దిగా కూడా చెడు దృష్టి లేకుండా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి ఇచ్చే శ్రీమతమును పూర్తిగా అనుసరిస్తూ ఉండండి. పాట: నీ ముఖం చూసుకో ప్రాణి. ఓం శాంతి. అనంతమైన తండ్రి తన పిల్లలకు చెప్తున్నారు, పిల్లలు మీ ఆంతరికంలో కొంచెం చెక్ చేసుకోండి. మా జీవితంలో మేమెంత పాపం చేశాము, ఎంత పుణ్యం చేశాము అని ప్రతి మనిషికి తెలిసే ఉంటుంది. ప్రతిరోజు మీ లెక్కాచారం చూసుకోండి. ఎంత పాపం చేశాను, ఎంత పుణ్యం చేశాను. ఎవరికి కోపం తెప్పించలేదు కదా, ఎవరిని విసిగించలేదు కదా, మా జీవితంలో ఏమేమి చేశాము అని ప్రతి మనిషి అర్థం చేసుకోగలడు. ఎంత పాపం చేశాను, ఎన్ని దాన పుణ్యాలు మొదలైనవి చేశాను. మనుషులు తీర్థయాత్రలకు వెళ్తే దాన పుణ్యాలు చేస్తారు, పాపం చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కనుక తండ్రి పిల్లలను మీరు ఎన్ని పాపాలు చేశారు, ఎన్ని పుణ్య కార్యాలు చేశారు అని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు పుణ్యాత్ములుగా అవ్వాలి, ఏ పాపము చెయ్యరాదు. పాపాలు కూడా అనేక రకాలు ఉంటాయి. ఎవరినైనా వికారి దృష్టితో చూసుట కూడా పాపమే. చెడు దృష్టి అంటే వికారి దృష్టి, ఇది అన్నింటికంటే చెడ్డది. వికారి దృష్టి ఎప్పుడూ ఉండరాదు. తరచుగా స్త్రీ పురుషుల దృష్టి వికారంగానే ఉంటుంది. కుమారి కుమారులలో కూడా ఎక్కడో అక్కడ వికారి దృష్టి కలుగుతుంది. ఈ వికారి దృష్టి మీలో ఉండరాదు అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. లేకుంటే మిమ్మలను కోతులని అనవలసి వస్తుంది. నారదుడి ఉదాహరణ ఉంది కదా. నేను లక్ష్మిని వరించవచ్చా అని అడిగాడు. మేము లక్ష్మిని వరిస్తాము అని మీరు కూడా అంటారు కదా. నర్ని నుండి నారాయణుడిగా, నారి నుండి లక్ష్మిగా అవుతామని అంటారు. తండ్రి చెప్తున్నారు, మీ హృదయంలో ఎంతవరకు పుణ్యాత్ములుగా అయ్యాము, ఏ పాపము చేయడం లేదు కదా, ఎంతవరకు యోగంలో ఉంటున్నాను అని ప్రశ్నించుకోండి. పిల్లలైన మీరు తండ్రిని తెలుసుకున్నారు, అందుకే కదా మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ప్రపంచంలోని వారు బాబాను చూసినప్పుడు వీరు బాప్దాదాని గుర్తించలేరు. పరమపిత పరమాత్మ బ్రహ్మలో ప్రవేశించి మనకు అవినాశి జ్ఞాన రత్నాల ఖజానా ఇస్తారు అని. బ్రాహ్మణ పిల్లలైన మీకు తెలుసు, మనుషుల వద్ద వినాశీ ధనం ఉంటుంది, వారు దానినే దానం చేస్తారు. అవి రత్నాలు కాదు, రాళ్ళు. ఇవి జ్ఞాన రత్నాలు. ఈ రత్నాలు జ్ఞాన సాగరులైన తండ్రి వద్ద మాత్రమే ఉంటాయి. ఈ ఒక్కొక్క రత్నము లక్షల రూపాయలకు సమానం. రత్నాగరుడైన తండ్రి నుండి జ్ఞాన రత్నాలు ధారణ చేసుకున్న తర్వాత ఇతరులకు దానం చేయాలి. ఎవరెంత తీసుకుంటూ ఇస్తూ ఉంటారో అంత ఉన్నత పదవిని పొందుతారు. ఇంతవరకు మేము ఎన్ని పాపాలు చేశాము అని మీలో మీరు చూసుకోండి అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు ఇక నా ద్వారా ఏ పాపము జరుగుట లేదు కదా అని పరిశీలించుకోండి. కొద్దిగా కూడా చెడు దృష్టి ఉండరాదు. తండ్రి ఇచ్చు శ్రీమతమును పూర్తిగా అనుసరిస్తూ ఉండాలి అనే గమనం ఉండాలి. మాయ తుఫానులు భలే వచ్చిన కర్మేంద్రియాలతో ఎలాంటి వికర్మలు చేయరాదు. ఎవరిపైనైనా చెడు దృష్టి వెళ్ళింది అంటే వారి ముందు నిలబడను కూడా నిలబడరాదు. అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోవాలి. వీరిది చెడు దృష్టి, మంచి దృష్టి అనేది వెంటనే తెలిసిపోతుంది. ఉన్నత పదవి పొందాలి అంటే చాలా హెచ్చరికగా ఉండాలి. మీకు చెడు దృష్టి కలగకూడదు. ఒకవేళ మీకు దేహభావం వచ్చినప్పుడు మీరు పక్కకు వెళ్ళిపోవాలి, కళ్ళు ఇంకొక వైపు తిప్పుకోవాలి. ఇతరులు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే తెలిసిపోతుంది, దూరంగా వెళ్ళిపోవాలి. కుదృష్టి అంటే కుంటి గ్రుడ్డి వారిగా అవుతారు.
తండ్రి ఏ శ్రీమతమునిస్తారో దానిని అనుసరించాలి. తండ్రిని పిల్లలు మాత్రమే గుర్తించగలరు. బాబా ఎక్కడికైనా వెళ్ళారు అనుకోండి, బాప్ దాదా వచ్చారు అని పిల్లలు మాత్రమే గుర్తించగలరు. చాలామంది మనుషులు చూస్తారు కానీ వారికి కొంచెం కూడా తెలియదు. ఎవరైనా మీరు ఎవరు అని అడిగితే బాప్ దాదా అని చెప్పండి. బ్యాడ్జ్ అయితే అందరి వద్ద ఉండనే ఉండాలి. శివ్ బాబా మాకు ఈ దాదా ద్వారా అవినాశి జ్ఞాన రత్నాలను దానమిస్తున్నారని చెప్పండి. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మలకు సంబంధించినటువంటి జ్ఞానం. సర్వాత్మల తండ్రి కూర్చొని జ్ఞానం ఇస్తున్నారు అని చెప్పండి. శివ భగవాను వాచ. గీతలో కృష్ణ భగవాను వాచ అనేది తప్పు. జ్ఞాన సాగరులు పతిత పావనులు అని శివుణ్ణే అంటారు. జ్ఞానము ద్వారానే సద్గతి లభిస్తుంది. ఇవి అవినాశి జ్ఞాన రత్నాలు. తండ్రి ఒక్కరే సద్గతి దాత. ఇవన్నీ పూర్తిగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు తండ్రిని తెలుసుకున్నాము అని పిల్లలు భావిస్తారు. అలాగే తండ్రి కూడా నేను పిల్లలను తెలుసుకున్నాను అని భావిస్తారు. వీరందరూ నా పిల్లలే, అయితే నన్ను తెలుసుకోలేరు అని తండ్రి చెప్తున్నారు. భాగ్యములో ఉంటే పోను పోను తెలుసుకుంటారు. ఈ బ్రహ్మ బాబా ఎక్కడికైనా వెళ్ళారు అనుకోండి, వీరెవరు అని ఎవరైనా అడుగుతారు. తప్పకుండా మంచి భావనతోనే అడుగుతారు. వీరు బాప్ దాదా అని చెప్పండి. అనంతమైన తండ్రి నిరాకారులు. ఎంతవరకు వారు సాకారంలోకి రారో ఈ ప్రపంచంలోకి, బ్రహ్మ బాబా శరీరంలోకి, అంతవరకు వారసత్వం ఎలా లభిస్తుంది? కనుక శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత చేసుకొని వారసత్వం ఇస్తారు. ఇతను ప్రజాపిత బ్రహ్మ. వీరంతా బీకేలు, చదివించేవారు, జ్ఞాన సాగరులు. వారి నుండే వారసత్వం లభిస్తుంది. బ్రహ్మ కూడా చదువుకుంటూ ఉన్నారు. ఇతని బ్రాహ్మణ నుండి దేవతడిగా అయ్యేవాడు. అంటే మొదట బ్రాహ్మణ్, ఇప్పుడు ఫరిస్తా అయ్యాడు, తర్వాత దేవత అవుతారు. ఇలా అర్థం చేయించడం ఎంత సులభం. ఎవరికైనా బ్యాడ్జ్ పై అర్థం చేయించడం మంచిది. బాబా చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి, పావనమై పావన ప్రపంచంలోకి వెళ్ళిపోతారు అని వారికి చెప్పండి. తండ్రి పతిత పావనులు. పావనం అయ్యేందుకు మేము పురుషార్థం చేస్తూ ఉన్నామని మీకు తెలుసు. వినాశన సమయానికి మా చదువు పూర్తి అవుతుంది. ఇలా అర్థం చేయించడం ఎంత సులభం. మీరు ఎక్కడికి వెళ్ళినా బ్యాడ్జ్ మీతోనే ఉండాలి. ఈ బ్యాడ్జ్తో పాటు ఒక చిన్న కరపత్రం కూడా ఉండాలి. తండ్రి భారతదేశంలో వచ్చి మళ్ళీ ఆది సనాతన దేవి దేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు అని ఆ కరపత్రంలో వ్రాయబడి ఉండాలి. అంతేకాక ఇతర అనేక ధర్మాలు ఈ మహాభారత యుద్ధం ద్వారా కల్పకృతం వలె డ్రామా అనుసారం సమాప్తమైపోతాయి అని కూడా ముద్రింపబడి ఉండాలి. ఇటువంటి కరపత్రాలు 2-4 లక్షలు ముద్రింపబడి ఉండాలి. ఈ కరపత్రముని ఎవ్వరికైనా ఇవ్వవచ్చు. పైన త్రిమూర్తి ఉండాలి. రెండవ వైపు సెంటర్ అడ్రస్ ఉండాలి. రోజంతా సేవ చెయ్యాలి అనే ఆలోచన పిల్లలకు నడుస్తూ ఉండాలి. పిల్లల పాట విన్నారు కదా, మొత్తం ఈ రోజంతా నా స్థితి ఎలా ఉండినది, నీ ముఖం చూసుకో ఓ ప్రాణి అని పాట ఉంది. దాని అర్థం మీ లెక్కాచారాన్ని ప్రతిరోజు చూసుకోవాలి. ప్రతిరోజు రాత్రి పూర్తి లెక్కాచారాన్ని వ్రాసుకునే వారిని ఈ బాబా చాలా మందిని చూశారు. ఏ చెడు పని చెయ్యలేదు కదా అని చెక్ చేసుకుంటారు. చేసినవన్నీ వ్రాసుకుంటారు. వ్రాయబడిన జీవిత కథ మంచిగా ఉంటే తర్వాత వచ్చేవారు చదువుకొని అలాగే నేర్చుకుంటారు అని భావిస్తారు. ఇలా వ్రాసేవారు మంచి మనుషులుగానే ఉంటారు. అందరూ వికారులుగానే ఉంటారు. ఇక్కడ ఆ విషయమే లేదు. మీరు మీ లెక్కాచారాన్ని ప్రతిరోజు చూసుకోండి. రోజంతా ఏం చేస్తున్నాను అని. ఆ లెక్కాచారాన్ని బాబా వద్దకు పంపితే ఉన్నతి చాలా బాగా జరుగుతుంది. భయం కూడా ఉంటుంది. ఈరోజు నా దృష్టి చెడుగా ఉండినది, ఇలా జరిగింది అని అంతా స్పష్టంగా వ్రాయాలి. ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకునే వారిని బాబా ధూర్తులు అని అంటారు. జన్మ జన్మాంతరాల పాపం మీ తలపై ఉంది. ఇప్పుడు మీరు యోగ బలము ద్వారా పాప భారాన్ని దించుకోవాలి. కనుక ప్రతిరోజు ఈ రోజు అంతటిలో ఎంత ధూర్తుడిగా ఉన్నాను. ఎవరికైనా దుఃఖము కలిగించడం అనగా ధూర్తునిగా అవ్వడం. పాపం తయారవుతుంది. తండ్రి చెప్తున్నారు, ధూర్తులుగా అయ్యి ఎవ్వరికి దుఃఖం ఇవ్వకండి. ఎంత పాపం చేశాను, ఎంత పుణ్యం చేశాను అని పూర్తిగా స్వయం ఎవరికి వారే చెక్ చేసుకోండి.
ఎవరు కలిసినా వారందరికీ దారి తెలిపించాల్సిందే. తండ్రిని స్మృతి చేసి పవిత్రంగా అవ్వాలి అని అందరికీ చాలా ప్రీతిగా చెప్పండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానం పవిత్రంగా అవ్వాలి. భలే మీరు సంగమయుగంలో ఉన్నారు, కానీ ఇది రావణ రాజ్యం కదా. ఈ మాయావి విషయ వైతరణి నదిలో ఉంటూ కమల పుష్ప సమానం పవిత్రంగా అవ్వాలి. కమల పుష్పానికి చాలా పిల్ల మొక్కలు ఉంటాయి, అయినా అది నీటి పైభాగంలోనే ఉంటుంది. ఈ పుష్పము గృహస్థు చాలా వాటికి జన్మనిస్తుంది. ఈ దృష్టాంతం మీ కొరకు కూడా చెప్పబడింది. వికారాలకు భిన్నంగా ఉండండి. ఈ ఒక్క జన్మలో పవిత్రంగా ఉంటే అది అవినాశికి అయిపోతుంది. మీకు తండ్రి అవినాశి జ్ఞాన రత్నాలను ఇస్తున్నారు, మిగిలినవన్నీ రాళ్లే. వారైతే భక్తిలోని మాటలే వినిపిస్తారు. జ్ఞాన సాగరులు పతిత పావనులు ఒక్కరు మాత్రమే కనుక అటువంటి తండ్రిపై పిల్లలకి ఎంత ప్రేమ ఉండాలి. తండ్రికి పిల్లలపై, పిల్లలకు తండ్రిపై ప్రేమ ఉంటుంది. ఇక ఏ ఇతరులతోని మీకు సంబంధం లేదు. ఎవరు తండ్రి మతమును పూర్తిగా అనుసరించరో వారు సవతి పిల్లలు. రావణుడి మతంపై నడిస్తే రాముడి మతం వారిగా ఉండరు. అర్ధకల్పం రావణ సంప్రదాయం కనుక దీనిని భ్రష్టాచార ప్రపంచమని అంటారు. ఇప్పుడు మీరు ఇతరులందరినీ వదిలి ఒక్క తండ్రి మతమునే అనుసరించాలి. బీకేల మతం లభిస్తుంది, కానీ ఈ మతం రైటా తప్ప అని చెక్ చేయాల్సి ఉంటుంది. పిల్లలైన మీకు రైట్ ఏదో తప్పు ఏదో ఆ జ్ఞానం ఇప్పుడే లభించింది. సత్యమైన వారు వచ్చినప్పుడే మీకు రైటు తప్పులను గురించి తెలుపుతారు. తండ్రి అంటున్నారు, మీరు అర్ధకల్పం ఈ భక్తి మార్గపు శాస్త్రాలు విన్నారు. ఇప్పుడు నేను మీకు ఏది వినిపిస్తున్నాను అది రైటా లేక ఇది రైటా? వారు ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు. నేను మీ తండ్రిని సర్వవ్యాపి కాదు అని నేను చెప్తున్నా. ఇప్పుడు ఎవరు రైటో మీరే నిర్ణయించండి. ఇది కూడా పిల్లలకు మాత్రమే అర్థం చేయించబడుతోంది. ఎప్పుడైతే బ్రాహ్మణులకు అవుతారో అప్పుడే అర్థం చేసుకుంటారు. రావణ సంప్రదాయం వారైతే చాలామంది ఉన్నారు. మీరు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అందులో కూడా నంబర్ వారుగా ఉన్నారు. ఒకవేళ ఏదైనా చెడు దృష్టి ఉంటే వారిని రావణ సంప్రదాయానికి చెందిన వారని అంటారు. ఎప్పుడైతే దృష్టి పూర్తిగా పరివర్తన చెంది దైవీ దృష్టిగా అవుతుందో అప్పుడు వారు రామ సంప్రదాయాలుగా భావించబడతారు. తమ స్థితి ద్వారా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు కదా. ఇంతకుముందు మీలో జ్ఞానమే లేదు, ఇప్పుడు తండ్రి దారి చూపించారు కనుక అవినాశి జ్ఞాన రత్నాలను దానం చేస్తున్నానా లేదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. భక్తులు వినాశీ ధనాన్ని దానం చేస్తారు. ఇప్పుడు మీరు దానం చేయవలసింది అవినాశీ ధనాన్ని, వినాశీ ధనాన్ని కాదు. మీ వద్ద అవినాశి ధనము ఉంది, వినాశీ ధనం ఉంటే అలౌకిక సేవలో ఉపయోగిస్తూ ఉండండి. పతితులకు దానం చేయడం వలన పతితులుగానే అవుతారు. ఇప్పుడు మీరు మీ ధనమును దానం చేస్తే దాని ఫలితం 21 జన్మలకు నూతన ప్రపంచంలో లభిస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బాబా సేవ చేయటానికి యుక్తులు కూడా తెలుపుతూ ఉంటారు. అందరిపై దయ చూపించండి. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు అని గాయనం కూడా వ్రాయబడి ఉంది, కానీ వారికి అర్థం తెలియదు. అటువంటి పరమాత్మను సర్వవ్యాపి అని అనేశారు కనుక పిల్లలకు సేవ చెయ్యాలి అనే ఆసక్తి చాలా ఎక్కువగా ఉండాలి. ఇతరులకు కళ్యాణం చేస్తే మీ కళ్యాణం కూడా జరుగుతుంది. రోజు రోజుకు బాబా చాలా సులభం చేస్తూ ఉంటారు. ఈ త్రిమూర్తి చిత్రము చాలా మంచిగా ఉపయోగపడే చిత్రం. ఇందులో శివబాబాయే కాక ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారు. బీకేల ద్వారా మళ్ళీ భారతదేశంలో 100% పవిత్రత, సుఖ శాంతుల దైవీ స్వరాజ్యం స్థాపన చేస్తున్నారు. మిగిలిన అనేక ధర్మాలు ఈ మహాభారత యుద్ధంలో కల్పకృతం వలె వినాశనం అవుతాయి. ఇటువంటి కరపత్రాలు అచ్చు వేయించి పంచాలి. బాబా చాలా సులభ మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ప్రదర్శనలో కూడా కరపత్రాలు ఇవ్వండి. కరపత్రాల ద్వారా అర్థం చేయించడం చాలా సులభం. పాత ప్రపంచ వినాశనం అయ్యే తీరాలి, నూతన ప్రపంచం స్థాపన అవుతూ ఉంది. ఒక్క ఆది సనాతన దేవీ దేవత ధర్మం స్థాపన అవుతూ ఉంది. మిగిలినవన్నీ కల్పకృతం వలె వినాశనం అవుతాయి. ఎక్కడికి వెళ్ళినా మీ జేబులో కూడా కరపత్రాలు, బ్యాడ్జులు సదా ఉండాలి. సెకండ్లో జీవన్ముక్తి అని గాయనం చేయబడింది. వీరు తండ్రి బాబా.
ఇతను దాదా. ఈ తండ్రిని స్మృతి చేస్తే ఇటువంటి దైవీ పదవి సత్యుగంలో పొందుతారు అని చెప్పండి. పాత ప్రపంచ వినాశనము, నూతన ప్రపంచ స్థాపన జరుగుతోంది. క్రొత్త ప్రపంచమైన విష్ణుపురంలో మళ్ళీ వీరి రాజ్యం ఉంటుంది. ఎంత సులభం. తీర్థయాత్రలు మొదలైన వాటికి మనుషులు వెళ్తారు, ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు. ఆర్య సమాజము మొదలైన వారు కూడా మనుషులను రైలు నిండా నింపుకొని యాత్రలకు వెళ్తారు. దీనిని ధర్మం యొక్క దెబ్బ అంటే నష్టం అని అంటారు. కానీ వాస్తవానికి ఇది అధర్మం వలన కలిగిన నష్టము లేక ఆపద. ధర్మంలో అయితే నష్టపడే అవసరమే లేదు. మీరైతే చదువుకుంటూ ఉన్నారు, భక్తి మార్గంలో మనుష్యులు ఏమేమో అర్థం లేని పనులు చేస్తూ ఉంటారు. పిల్లలు పాటలో మీ ముఖం చూసుకో ప్రాణి అని విన్నారు. మీరు తప్ప ఇతరులు ఎవ్వరూ ఇలా దర్పణంలో తమ ముఖమును చూసుకోలేరు. ఆ భగవంతుడికి కూడా మీ ముఖం చూపించగలరు. ఇవి జ్ఞానానికి సంబంధించిన విషయాలు. మీరు మనుషుల నుండి దేవతలుగా, పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతారు. ప్రపంచంలోని వారికి ఈ విషయాలు బొత్తిగా తెలియవు. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఎలా అయ్యారు ఎవరికి తెలియదు. పిల్లలైన మీకు ఈ విషయాలన్నీ తెలుసు. ఎవరి బుద్ధికైనా ఈ బాణం తగిలితే వారి నావ తీరానికి చేరుతుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీ వద్ద వినాశీ ధనం ఉంటే దానిని సఫలం చేసుకునేందుకు అంటే సద్వినియోగం చేసుకునేందుకు బాబా సేవలో ఉపయోగించండి. అలాగే అవినాశీ ధనం జ్ఞాన రత్నాలను కూడా తప్పకుండా దానం చేయాలి. సెకండ్ పాయింట్, మా స్థితి ఎలా ఉంది? పూర్తి రోజంతటిలో ఏ చెడ్డ పని చేయలేదు కదా, పరస్పరంలో ఒకరికొకరు దుఃఖం ఇవ్వడం లేదు కదా, ఎవరిపై కూడా చెడు దృష్టి, వికారి దృష్టి వెళ్ళలేదు కదా అని మీ లెక్కాచారాన్ని చూసుకోవాలి. వరదానము, డబల్ లైట్గా అయ్యి అన్ని సమస్యలను హై జంప్ చేసి దాటుకునే తీవ్ర పురుషార్థి భవ. సదా స్వయాన్ని అమూల్యమైన రత్నమని భావించి బాప్దాదా యొక్క హృదయం అని డబ్బీలో ఉండండి. అనగా సదా తండ్రి స్మృతిలో ఇమిడిపోయి ఉంటే ఏ విషయంలో కూడా కష్టం అనుభవం అవ్వదు. బాప్దాదా హృదయమే ఒక బాక్స్ లాంటిది. దానిలో మనం ఇమిడిపోవాలి. అప్పుడు ఏది కష్టం అనిపించదు. భారమంతా సమాప్తం అయిపోతుంది. ఈ సహజ యోగంతో డబల్ లైట్గా అయి పురుషార్థంలో హై జంప్ చేసి తీవ్ర పురుషార్థులుగా అయిపోతారు. ఎప్పుడు ఏ కష్టం అనుభవమైనా తండ్రి ముందు కూర్చోండి. బాప్దాదా యొక్క వరదాని చేతిని స్వయంపై అనుభవం చేయండి. దీని ద్వారా ఒక్క సెకండ్లో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. స్లోగన్, సహయోగ శక్తి అసంభవాన్ని కూడా సంభవంగా చేసేస్తుంది. ఇదే సురక్షితమైన కోట వంటిది. అవ్యక్త ఇషారా, శక్తిశాలి మనస్సు ద్వారా సకాష్నిచ్చే సేవ చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సమయానుసారం నలువైపులా సకాష్ ఇచ్చే, వైబ్రేషన్లనిచ్చే మనస్సు ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే కార్యం చేయాలి. ఇప్పుడు ఈ సేవయే అవసరం ఉంది. ఉదాహరణకు సాకార రూపంలో బ్రహ్మను చూశారు. ఏదైనా ఇటువంటి అల యొక్క సమయం వచ్చినప్పుడు పగలు రాత్రి సకాష్ ఇచ్చే, నిర్బలంగా ఉండే వారిలో బలము నింపే అటెన్షన్ ఉండేది. సమయాన్ని కేటాయించి ఆత్మలకు సకాష్ ఇచ్చే సేవ జరుగుతూ ఉండేది. అలా తండ్రిని ఫాలో చేయండి. ఓం శాంతి.